హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సైకో హస్బెండ్ పార్ట్ 17 రచయిత అంజనా గారు. డాక్టర్ గారు అక్కడికి వచ్చి కోపంగా ఉన్న స్వప్నాన్ని చూసి, మేడం మీరు ఎందుకు కోపంగా ఉన్నారు? ముందు మీరు బయటికి వెళ్ళండి, పేషెంట్ డిస్టర్బ్ అవుతాడు అని అంటుంటే, వాడెందుకు డిస్టర్బ్ అవుతాడు, ఇక్కడ మమ్మల్ని చంపుకు తింటున్నాడు అని స్వప్న అర్జున్ వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోతుంది. తన వనికే స్వప్న ఫ్రెండ్స్ కూడా వెళ్ళి, ఎందుకే ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నావు అంటే, చూసావా వాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు, అలా ఎలా చేస్తాడే అని స్వప్న ఏడుస్తూ ఉంటే తన ఫ్రెండ్ నవ్వుతుంది. స్వప్న తన ఫ్రెండ్ వైపు కోపంగా చూసి, ఇప్పుడు కానీ నువ్వు నవ్వటం ఆపలేదు అంటే అజయ్కి ప్రపోజ్ చేస్తా అని తనని బెదిరిస్తుంది. కావ్య ఆశ్చర్యంగా తన నోటి మీద చెయ్యి వేసుకొని, అమ్మా తల్లి అంత పని మాత్రం చేయకు గాని వాడిని వదిలే, అసలకే వాడికి నువ్వంటే చాలా ఇష్టం, ఏదో నేను ప్రేమించి వాడిని నా దారిలో తెచ్చుకున్నా, మళ్ళీ నువ్వు ఇప్పుడు వాడితో ఫ్రెండ్షిప్ అన్నావంటే ఇంక నన్ను కూడా మర్చిపోతాడు అని కావ్య అంటుంటే, స్వప్న సైడ్ స్మైల్తో అలా రా దారికి అని అంటుంది. కావ్య తన మనసులోనే అమ్మయ్య ఇది డైవర్ట్ అయ్యింది అని అనుకుంటున్న సమయానికి మళ్ళీ స్వప్న వాడవడే నాకు ముద్దు పెట్టడానికి అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తుంది. కావ్య తన తల కొట్టుకొని నిలబడితే అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్, స్వప్న గారు మీతో నేను మాట్లాడాలి అని అంటుంటే, స్వప్న ఆశ్చర్యంగా చెప్పండి సార్ ఏం మాట్లాడాలి అని స్వప్న కంగారుగా అడుగుతుంది. అది ఏంటంటే ఆయన పూర్తిగా కోలుకోలేదు, ఆయన మెంటల్ కండిషన్ అస్సలు బాగాలేదు, పైగా తన పేరెంట్స్ కూడా గుర్తు రానంత మెంటల్ కండిషన్లో ఆయన ఉన్నారు, పైగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఆయన్ని తీసుకొని వెళ్ళాలంటే ఈ రోజే తీసుకొని వెళ్ళచ్చు అని డాక్టర్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ గురించి డాక్టర్ చెప్పిన మాటలు విన్న స్వప్న స్టాచ్యూలా నిలబడిపోతే కావ్య మాత్రం పెద్దగా నవ్వుతుంది. స్వప్న చిరాగ్గా కావ్య వైపు చూసి, ఇప్పుడెందుకే నవ్వుతున్నావు అని కోపంగా అరుస్తుంది. స్వప్న ఫేస్ రెడ్గా మారిపోవడం చూసి కావ్య తన నవ్వు ఆపుకుంటూ, ఇప్పుడు మీ సార్ని ఎక్కడ ఉంచాలో అది ఆలోచించు, ముందు సంగతి తర్వాత అని కావ్య అంటుంటే, స్వప్న కావ్యాన్ని కోపంగా చూస్తూ, ఇంకెక్కడ అజయ్ గారి దగ్గరే వదిలిపెడదాం అని అంటుంది. ఏ తల్లి, వాడు అతన్ని బతకనిస్తాడు అని అనుకుంటున్నావా? వాడే ఒక పెద్ద మెంటలోడు, ఇప్పుడు ఈ మెంటలోని తీసుకువెళ్ళి అక్కడ పెడితే ఇద్దరిద్దరు సరిపోతారు, ఏం అవసరం లేదు, వేరే ఎక్కడైనా ఆలోచించు అని కావ్య అంటూ ఉంటే, ఉండు ఒకసారి డాడ్కి కాల్ చేస్తా అని అంటుంది. చెయ్యి చెయ్యి, మీ అమ్మ అట్ల కాడ తిరిగేసి మరీ కొడుతుంది, మాకు చెప్పకుండా ముందే పెళ్లి చేసుకున్నావా అని. స్వప్న ఆశ్చర్యంగా, నేనెప్పుడు పెళ్లి చేసుకున్నానే అని అంటుంది. హాస్పిటల్ ఫామ్లో ఏమని సైన్ చేశారు మేడం మీరు అని కావ్య సర్కస్టిక్గా అడుగుతుంది. స్వప్న ఏడుపు మొహం పెట్టి వైఫ్ అని అంటుంది. ఇప్పుడు నువ్వు ఇతన్ని ఇంటికి తీసుకొని వెళ్ళావు, మీ డాడీ ఐడెంటిటీ వాడి ఇతని గురించి తెలుసుకుంటాడు, ఓకే, మరి అప్పటి వరకు ఏమని చెప్తావు అని కావ్య అంటూ ఉంటే, అది కూడా పాయింటే కదా, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని అక్కడే ఒక చైర్లో కూలబడి తన బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తుంది. అంతా చించుకుంది, కానీ తన ఫ్లాట్లోనే ఇతని పెడదాం, నేను కొన్ని రోజులు ఇంటికి వెళ్తాను, నువ్వు అతన్ని దగ్గర ఉండి చూసుకో అని కావ్య ఐడియా ఇస్తోంది. స్వప్న చిరాగ్గా కావ్య వైపు చూసి, వాడితో నేను ఉండడం ఏంటే అని అంటుంటే, అప్పుడే లోపల నుంచి నర్సు వచ్చి, మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తుంది. స్వప్న ఏడుపు మొహం పెట్టుకొని, ఇప్పుడు ఎందుకే వీడు నన్ను పిలుస్తున్నాడు అని అనుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ అర్జున్ దగ్గరకు వెళ్తుంది. స్వప్న రావడం చూసిన అర్జున్, వచ్చావా, రా ఇక్కడ కూర్చో అని స్వప్న చెయ్యి పట్టుకొని లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. స్వప్న కోపంగా అర్జున్ వైపు చూసి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, మాట్లాడితే నన్ను ముట్టుకుంటున్నావు, ఇంకోసారి నన్ను ముట్టుకున్నావంటే అని స్వప్న వేలు చూపించి బెదిరిస్తుంది. అర్జున్
స్వప్న చూపించిన వేలు మీద ముద్దు ఇచ్చి, నువ్వు ఎంత ముద్దుగా ఉంటావో తెలుసా అని స్వప్న బొగ్గలు లాగుతూ తన బొగ్గ మీద ముద్దు పెడతాడు. స్వప్న మనసులో, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నా గురించి నీకేం తెలుసు? పరిచయం లేకుండా ఎలా నువ్వు నాతో ఇంత క్లోజ్గా ఉంటున్నావు? అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ స్వప్నాని ఎంత పిలుస్తున్నా తన పలకకపోవడంతో అర్జున్ కోపంగా స్వప్న బొగ్గని గట్టిగా లాగుతాడు. స్వప్న నొప్పికి అబ్బా అని అరవడంతో అర్జున్ నవ్వుతూ, మరి పిలిస్తే పలకవెందుకు? ఏమయ్యింది అలా ఉన్నావు అని అడుగుతుంటే, ఏం లేదు, ఇంటికి వెళ్దాం పదా అని స్వప్న అంటుంది. అర్జున్ నవ్వుతూ ఓకే అని స్వప్న బొగ్గ మీద ముద్దు ఇచ్చి బెడ్ దిగుతాడు. కొన్ని రోజులకి అలాగే బెడ్ మీద ఉండేసరికి అర్జున్కి కాలు తిమ్మిరిగా అనిపించి తూలి కింద పడిపోతున్న సమయానికి స్వప్న ఫాస్ట్గా రియాక్ట్ అయి అర్జున్ని పట్టుకుని బెడ్ మీద కూర్చోబెడుతుంది. అర్జున్ చిన్న నవ్వుతో స్వప్న నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇవన్నీ బాగానే చెప్తావు, నీ గురించి చెప్పమంటే మాత్రం చెప్పవు అని మనసులోనే అనుకుంటూ అర్జున్ చేతిని తన భుజానికి ఆసరాగా చేసి అర్జున్ని బయటికి తీసుకొని వస్తుంది. కావ్య ఫోన్ మాట్లాడుతూ వచ్చావా, కిందే ఉన్నట్టున్నావు అని అంటుంటే, మీరు కిందకి వచ్చేయండి అని అజయ్ చెప్పడంతో స్వప్న అర్జున్ని నడిపించుకుంటూ లిఫ్ట్ వరకు వెళ్తుంది. ముగ్గురు ఇంట్లో ఉన్న నిశ్శబ్దంగా ఉండేసరికి అర్జున్ స్వప్నతో మాట్లాడాలి అని చూసిన కావ్య స్వప్న వైపు తిరిగి అజయ్ వచ్చాడు తీసుకొని వెళ్ళడానికి అని చెప్తుంది. స్వప్న సరే అని తల ఊపడంతో అర్జున్ ఆలోచిస్తూ ఈ అజయ్ ఎవరు? స్వప్నకి తను ఎందుకు చెప్తుంది అతని గురించి అని ఆలోచిస్తూ ఉంటాడు. లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో ముగ్గురు కిందకి వచ్చి ఎదురుగా ఉన్న అజయ్ని చూసి కావ్య అజయ్ దగ్గరికి వెళ్ళి తనని నేను చెప్పింది అని అంటుంది. అజయ్ అతన్ని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఎక్కడ చూశానో గుర్తుకు రావట్లేదు అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య అజయ్ భుజం మీద కొట్టి చూసింది చాలు, ముందు కార్ స్టార్ట్ చేయి అని కోపంగా అంటుంది. కావ్య ఎందుకు అంత కోపంగా ఉందో అజయ్కి అర్థమై, అమ్మా తల్లి, నేను చూసింది అతన్ని, స్వప్నాని కాదు. నేను తను ప్రేమించిన మాట నిజమే, కానీ తను నన్ను ఫ్రెండ్గా చూసినప్పుడే నేను తను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయడం మొదలుపెట్టాను. అది అర్థం చేసుకో, ఊరికే నా బుర్ర తినకు అని అజయ్ కోపంగా చెప్పి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అర్జున్ని కారులో కూర్చోబెట్టి స్వప్న కూడా అతని పక్కనే కూర్చుంటుంది. కారులో కూర్చున్న అర్జున్ స్వప్న కారులో కూర్చోవడమే ఆలస్యం తన భుజం మీద తలవాల్చి స్వప్న చేతిని తన చేతి వేళ్లతో పెనవేస్తాడు. అందరూ కారులో కూర్చోవడంతో అజయ్ కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. స్వప్న బాడీ మొత్తం షవర్ అవుతూ ఇంతవరకు తను ఒక మగాడి స్పర్శ తనకి తెలియకపోవడంతో కంగారుగా అనిపించి అర్జున్ని భుజం మీద నుంచి లేపుతున్నా అతను ఏమాత్రం కదలకుండా ఇంకా తనని అల్లుకోవడం చూసిన అజయ్ సడన్గా బ్రేక్ వేస్తాడు. కావ్య అజయ్ వైపు తిరిగి ఎందుకురా సడన్ బ్రేక్ వేశావు అని అంటుంటే, వెనక్కి తిరిగి ఒకసారి చూడవే అని అజయ్ అంటుంటే కావ్య వెనక్కి తిరిగి ఇంతేనా, నేను హాస్పిటల్లో చూసిన సీన్ వేరేలే ఉందిలే అని కావ్య మనసులో అనుకుని ముందుకు తిరిగి ముందు నువ్వు కార్ డ్రైవ్ చేయి అని కోపంగా అరుస్తుంది. అజయ్కి మాత్రం అర్జున్ని ఎక్కడో చూశాను అని అతని మనసు చెప్తున్నా అది ఎక్కడ చూశాడో గుర్తుకు రాక ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచన మధ్యలోనే స్వప్న వాళ్ళ ఫ్లాట్కి చేరుకుంటారు. అనుకోకుండా అర్జున్ స్వప్న ఒకేసారి లిఫ్ట్లోకి వెళ్ళడంతో అజయ్ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంటాడు. కావ్య అజయ్ నోరు మూసి ఇంకా చాలా ఆపరా, అలా చూడకు, దాదాపు వారం రోజుల నుంచి వీళ్ళని చూసి నా మైండ్ మొత్తం చెడిపోయింది
అని స్వప్న అంటుంటే అజయ్ తన తల కొట్టుకొని అర్జున్ స్వప్న వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో నేరుగా ఫ్లాట్ దగ్గరికి వెళ్తారు. అజయ్ లాక్ ఓపెన్ చేసి ముందుగా వెళ్ళే కావ్య కూడా అజయ్ వెనకే వెళ్తుంది. స్వప్న అర్జున్ వైపే చూసి లోపలికి వెళ్ళండి అని అంటుంటే అర్జున్ స్వప్న చెయ్యి పట్టుకుని ఒకేసారి ఫ్లాట్లో కుడికాలు పెట్టేస్తాడు. స్వప్న అయోమయంగా అర్జున్ వైపు చూస్తూ ఉండిపోతుంది. లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్న అర్జున్ నాకు జ్యూస్ కావాలి అని అడగటంతో అప్పటి వరకు స్వప్న అక్కడే స్టాచ్యూలో నిలబడి ఉంటుంది. అర్జున్ మాటలకు తేరుకొని 10 మినిట్స్ ఆగు, ఫ్రెష్ అయ్యి వచ్చి జ్యూస్ తీస్తాను, అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అప్ అవ్వు, హాస్పిటల్ నుంచి వచ్చాం కదా అని స్వప్న అంటుంటే అర్జున్ ఓకే అని వాష్రూమ్ ఎక్కడా అని స్వప్న వెనకే నేరుగా తన రూమ్లోకి వెళ్తాడు. స్వప్న తన రూమ్లోకి అర్జున్ రావడం చూసి కోపంగా అర్జున్ వైపు చూస్తుంది. ఇంద్ర తానే దగ్గరకు తీసుకొని మావయ్య తను ఎక్కడికి రాదు, ఆద్య నా భార్య అని ఇంద్ర అంటుంటే ప్రకాష్ గారు కోపంగా ఇంద్ర వైపు చూసి చూడు, నీకు ఇక్కడ ఉన్నంత వరకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు, నువ్వు కూడా నాతో పాటు వస్తే నీకే మంచిది అని ప్రకాష్ గారు అంటుంటే సత్యనారాయణ గారు ప్రకాష్ వైపు కోపంగా చూస్తూ వాడికి ఐడెంటిటీ లేకపోవడం ఏంటి అని అరుస్తారు. ఇంద్ర కూడా మొదటిసారి తన తాతయ్యకు ఎదురు తిరగాలి అని నిర్ణయించుకొని లేదు తాతయ్య, నేను మావయ్యతో పాటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. ఇంద్ర మాటలకు ప్రకాష్ గారికి ఆశ్చర్యంగా అనిపించి ఇంద్ర వైపు అలాగే చూస్తూ ఉంటే మావయ్య వెళ్దామా అని అంటాడు. సత్యనారాయణ గారు కోపంగా ఇంద్ర నువ్వు ఇంటి నుంచి బయట అడుగు పెట్టావు అంటే మాత్రం అది నేను చచ్చిన తర్వాతే అని ఆయన కోపంగా అరుస్తారు ఇంద్ర మీద. ప్రకాష్ గారు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఈ మాటలు చెప్పే కదా మా జీవితాలను నాశనం చేసింది, ఇంకా ఏం మిగిలింది మీరు నాశనం చేయడానికి, ఇంకా ఏం కావాలి అని ప్రకాష్ గారు కోపంగా అరుస్తారు ఆయన మీద. జాతకం పేరు చెప్పి నాకు పుట్టని వాడిని నా కొడుకుగా ఈ ఇంట్లో మీ వారసుడిగా పెంచారు, నా కూతుర్ని అసలు ఎక్కడ ఉందో కూడా తెలుసుకోకుండా ఎలా పెరుగుతుందో అని చూడకుండా తనని వదిలించుకున్నారు అని ఆద్య వైపు బాధగా చూసి అంటారు. వెంటనే జరుగుతున్న పరిమాణాలకి ఇంట్లో వాళ్ళ అందరూ ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతే జయంతి గారు ఆదిత్య తన కొడుకు కాదు అని నిజాన్ని జీర్ణించుకోలేక చెప్పండి నాన్న, అతను అన్ని మాటలు అంటుంటే మీరెందుకు ఇలా సైలెంట్గా ఉన్నారు, ఆదిత్య నా కొడుకు కాదా అని కోపంగా అరుస్తుంది. ప్రకాష్ గారు కోపంగా తన చేతి పిడికిలి బిగించి ఏం చెప్తాడు మీ నాన్న, జాతకం పేరు చెప్పి మనకు పుట్టిన పురిట్లో బిడ్డని కనీసం ఒక్కసారి కూడా చూడనీయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. ఆదిత్య అసలు ఎవరి కొడుకు కూడా తెలుసుకోకుండా నీకు పుట్టినట్టుగా నటించమని చెప్పాడు, దానికి నేను ఒప్పుకోలేదు, అందుకే నన్ను విడదీశారు అని అంటుంటే జయంతి గారు ఆశ్చర్యంగా తన నోటి మీద చెయ్యి వేసుకొని తండ్రి వైపు చూస్తూ అంటే మీరు వేరే అమ్మాయిని ప్రేమించలేదా అని తడబడుతూనే అడుగుతుంది. ప్రకాష్ గారు జయంతి దగ్గరకు వెళ్ళి ఎలా కనిపిస్తున్నానే, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని వేరే అవసరాలకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళేలా కనిపిస్తున్నానా, ఇది అంతా నీ తండ్రి చేసింది అని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు. జయంతి గారు ప్రకాష్ గారి మాటలకు తన తండ్రి ఎంత పెద్ద తప్పు చేశాడో అని తెలుస్తుంటే తను అది జీర్ణించుకోలేక అక్కడే స్పృహ తప్పి పడిపోతున్న సమయానికి ప్రకాష్ గారు జయంతిని తన చేతిలోకి తీసుకుంటారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత భార్యని ఆ స్థితిలో చూసిన ప్రకాష్ గారి మనసు వెలవల్లాడిపోతుంటే దీనంతటికీ కారణం మీరే,
అని సత్యనారాయణ గారి వైపు పళ్ళు బిగించి చూస్తాడు. ప్రకాష్ గారు జయంతిని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్తూ ఆద్య ఇంద్ర వైపు చూసి, మీరు కూడా ఇక్కడే ఉంటే మీ జీవితాలు మాల అయిపోతాయి. మీరు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేదంటే నాతో అయినా వచ్చేయండి అని ఆయన చెప్పేసి అక్కడి నుంచి జయంతి గారిని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ఆద్య మనసులో, మరి వాళ్ళెవరు? వీళ్ళు నా తల్లి తండ్రి అయితే వాళ్ళు ఎవరు? మరి నన్ను సొంత కూతుర్లా పెంచారు కదా అని తన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటే అది తట్టుకోవడం తన వల్ల కాక అక్కడే కూలబడిపోతుంది. ఇంద్ర ఎవరి వైపు చూడకుండా ఆద్యాని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి ఆద్యాకి కొంచెం వాటర్ తాగించి, నువ్వు రూమ్లోనే ఉండు, బయటకు వెళ్ళకు, నేను వచ్చే వరకు అని చెప్పేసి ఇంద్ర మళ్ళీ హాల్లోకి వచ్చి, అసలేం జరిగింది తాతయ్య, మీరు ఎందుకు ఇలా చేశారు అని కోపంగా అడుగుతాడు ఇంద్ర. స్టోరీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ముందు ముందు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం లైక్ చేసేటప్పుడు హైప్ ఇచ్చి మీ పాయింట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా స్టోరీ మరికొందరికి వెళ్తుందబ్బా. అవతల వైపు శంకర్ గారి కోపంగా, అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? రిషి ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు మళ్ళీ తనని ఇంకా ఎంత నరకం చూపించాలి అనుకుంటున్నావు? అయినా ఇప్పటికే చేసిందే చాలు. ఇంకా తను నీ దగ్గరే ఉండడం నాకు ఇష్టం లేదు. తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని శంకర్ గారి కోపంగా అరుస్తారు. రిషి అసహనంగా, స్టాప్ ఇట్ డాడ్, నాకు శ్రావణి కావాలి. తను లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అలాగే తనకి వేరే సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అని మీరనుకుంటే తను తీసుకొని ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాను. అంతేకాని మీరు తనకి పెళ్లి చేయాలి అని చూస్తే నేనేమి చేతికి గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని రిషి కోపంగా అని ఫోన్ కట్ చేస్తాడు. రిషి ఆఫీస్లో ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించగా ఫ్లాట్కి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా కార్ తీసుకొని వెళ్తూ, శ్రావణి కోసం ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అని కారు పక్కకి పార్కు చేసి ఫ్రూట్స్ కోసం కారు దిగుతాడు. ఇంతలో రిషి సైడ్కి జరగటంతో ఒక బుల్లెట్ రిషి భుజాన్ని రాసుకుంటూ వెళ్తుంది. రిషి భుజం మీద చెయ్యి వేసుకొని తనని ఎవరు షూట్ చేశారో అర్థం కాక చుట్టూ చూస్తున్న తనకి అక్కడ ఎవరు అనుమానించేలా కనిపించకపోవడంతో రిషి మళ్ళీ కారులో కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇంతలో రిషికి ఫోన్ రావడంతో ఆ ఫోన్ ఓపెన్ చేసి చూసిన రిషికి అది అన్నోన్ నెంబర్ అని తెలిసి ఎవరు అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఏంటి రిషి, తప్పించుకుంటున్నావు అని సంబరపడిపోతున్నావా? కానీ నీ ప్రాణానికి ప్రాణమైన నీ ప్రియురాలు ఓసారి ఇప్పుడు నీ భార్య ఎలా ఉందో తెలుసా అని అంటుంటే రిషి కోపంగా, రే ఎవడ్రా నువ్వు అని పెద్దగా అరుస్తాడు. నేనెవరో తెలుసుకునే టైంకి నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది, కానీ ముందు ఇంటికి వెళ్ళి నేను ఇచ్చే సర్ప్రైజ్ చూడు అని అవతల వైపు ఉన్న అతను కాల్ కట్ చేస్తాడు. రిషి కార్ స్టార్ట్ చేసి ఫ్లాట్ వైపు పరుగులు పెట్టేస్తాడు. శ్రావణికి ఏమైనా జరిగిందేమో అన్న ఆలోచనతో అతని మనసు అస్సలు నిలకడలేకపోవడంతో ఎంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు అంటే దాదాపు 4-5 యాక్సిడెంట్లు తప్పించుకుంటూ శ్రావణి కోసం ఫ్లాట్ లోపలికి పరుగు తీస్తాడు. రిషి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపల చూసేసరికి అంతా చిందరవందరగా ఉంటుంది. రిషికి క్షణాన తన హృదయం బరువెక్కిపోవడంతో ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి శ్రావణిని చూడాలి అని రూమ్ డోర్ కొడుతున్నా అవతల వైపు కనీసం శ్రావణి అడుగు చప్పుళ్ళు కూడా వినిపించకపోవడంతో రిషికి మరింత భయం పెరిగిపోతుంది. రిషి బలంగా డోర్ని తన్నడంతో అది విరిగి కింద పడిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తే మీ ముందుకి ఇంకా మంచి మంచి స్టోరీస్ని తీసుకువస్తాను. థ్యాంక్ యూ అండ్ సపోర్టింగ్.